నమస్తే అండి, బాగున్నారా? బాగుంది, ఇల్లు చిన్నగా ఉంది బాగా బాగుంది. అయ్యో ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ? పంచదార సరిపోలేదు, పర్వాలేదు. అవును, మొన్న రిజల్ట్స్ వచ్చినట్టున్నాయిగా, ఎంత వచ్చింది మీ అబ్బాయికి? మా చిన్నోడు కూడా చాలా తెలివైనోడండి. అసలు వాడికి ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడే వాళ్ళ టీచర్ చెప్పేసింది ఈ అబ్బాయి ఖచ్చితంగా పెద్ద డాక్టర్ అవుతాడని. అందుకే మేము పట్టి వాడి చేత ఎంపీసీ తీపిచ్చాం. ఎదురుకుండా అపార్ట్మెంట్లో సరిత గారు లేరు, ఆవిడ కొంచెం ఒళ్ళొచ్చినట్లేదు. ఆ వెంకటలక్ష్మి గారు వాళ్ళ అబ్బాయి ఏంటండి ఇంతే ఉన్నాడు. ఏ మాట కామాట అబ్బాయిలు ఒక ఇంత పొడుగుండాలి. మీరు కాస్త రంగు తగ్గినట్టున్నారు. అంటే ఒరిజినల్గా కూడా పెద్ద కలరేం కాదనుకోండి, కాకపోయినా నాకు తెలుస్తుంది కొంచెం, అంటే చాలా రోజుల తర్వాత చూసాను. నేను ఎదుర్కొన్న వాళ్ళు ఏమిట్లో, మీ ఇంట్లో చాలా వేడిగా ఉంది. మీ దగ్గర కారు ఉందా? స్కూటరా? పనావిడ వస్తుందా మీ ఇంటికి? మీది చిన్నిల్లు కాబట్టి వస్తుందండి. మా ఇల్లు చూస్తే ఏ పనావిడైనా అటు నుంచి అటు పారిపోతుంది. ఇంత పెద్ద ఇంట్లో నేను చెయ్యనంటే చేయలేనండి. ఇంతకీ మీ అబ్బాయి పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు? ఏజ్ పెరుగుతున్న కొద్దీ సంబంధాలు దొరకడం కూడా కష్టమైపోతాయి. నా మాట వినండి చెప్తున్నాను, మీ మంచి కోరి, నేను మీ వెల్ విషర్ కాబట్టి చెప్తాను. అమ్మాయికి పెళ్ళి అయిపోయినట్టుంది కదా, 2 నెలలు అయిందా? ఇంకా పిల్లల్ని ఏమనుకోలేదా? మా అమ్మాయి ఇంకా చిన్న పిల్లండి, అసలు ఇంకా ప్రపంచాన్ని ఏం చూడలేదు. మొన్నే 39 వెళ్ళి 38 వచ్చాయి, అప్పుడే కంగారేమని చెప్పండి.